ఓం నమ శివాయ. శివమహాపురాణంలో మనం పార్వతీదేవి శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ మోక్షం ఇచ్చేస్తారా స్వామి అని పరమేశ్వరుని అడిగినప్పుడు, అలా కుదరదు, ఎటువంటి వాళ్ళకి ఇస్తానో చూపిస్తాను రమ్మని చెప్పి పార్వతీదేవిని తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని స్వీకరించారు. ఆయన అలా స్వీకరించేసరికి పార్వతీదేవి కూడా వృద్ధ బ్రాహ్మణిగా వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. ఎందరో మెట్లెక్కుతున్నారు, నంది శృంగంలోంచి చూస్తున్నారు, కిందకి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి, మా ఆయన దిగబడిపోతున్నాడు, నా పసుపు కుంకుమలు కాపాడగలగాలి కదా, అందుకని ఎవరైనా ఒకసారి చెయ్యి వచ్చి పైకి లాగండి, నేను వృద్ధురాల్ని, నా భర్తను పైకి లాగలేకపోతున్నాను అంది. అనేసరికి అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అప్పుడు ఆమె వెంటనే అంది, మీలో పాపం లేనివారు పైకి లాగేయండి అంది. ఇంకా అలా అనేసరికి ప్రతివాడు తాను ఏదో పాపం చేసి ఉండకపోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందకి దిగుతోంది. ఈవిడ వేశ్య, ఈవిడే ఈవిడ వేశ్య, ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని చెయ్యి పట్టుకుంది. ఆవిడ చెయ్యి పట్టుకునేసరికి పార్వతీదేవి అంది, ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు, నీవు వేశ్యమని వాళ్ళందరూ చెబుతున్నారు, వాళ్ళ పాపం కంటే నీ పాపం గట్టిది కదా, అటువంటప్పుడు నీవు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అప్పుడు ఆవిడంది, శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మ న విద్యతే. అమ్మా, నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను. శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు, రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇప్పుడు నా ఖాతాలో పాపము లేదు పుణ్యము లేదు, అందుకని లాగుతున్నాను, నేను అర్హురాలిని అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉంది, ఈవిడికి మోక్షం ఇస్తున్నానని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగంలోంచి చూడడం కాదు, అక్కడ ఉన్నది తమ తల్లిదండ్రులని నమ్మినవాడు ఎవరో, తల్లిదండ్రులంటే పార్వతీ పరమేశ్వరులని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మనం శ్రీశైలం వెడితే మనకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది. అక్కడ హటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమైన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన హటకేశ్వర దేవాలయం క్షేత్రం కనుక దానిని హటకేశ్వరము అని పిలుస్తారు. ఈ హటకేశ్వర శివలింగం గురించి తెలుసుకుందాం మనం. హటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచదారలు అని 5 దారాలు పడుతూ ఉంటాయి. మీరు శ్రీశైలం వెడితే ఇవి తప్పకుండా చూడాలి. చాలా మెట్లు లోపలికి ఉంటాయి. చాలా ఒక ఒక సమానమైన ఎత్తులో ఉండవు. ఒక పక్క నుంచి అన్ని షాపులుంటాయి. బొమ్మలు, శివలింగాలు, విభూదులు అవి అమ్మే బొమ్మలు, అటువంటి షాపులుంటాయి. ఒక పక్క నుంచి వెళ్ళాలి. వచ్చేవాళ్ళకి, వెళ్ళేవాళ్ళకి అదే దారన్నట్టుగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీలైనంత మటికి అన్నీ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఈ పాలదారులు, పంచదారలు ఉంటాయి. నేను శ్రీశైలం వెళ్ళొచ్చినప్పుడు చాలామందికి వీడియోలు పంపించాను, చూసే ఉంటారు. అయితే పరమశివుని లలాటానికి తగిలి పడిన ధార పాలధార. ఈ చాలామంది ఏమనుకుంటారంటే పాలధార అంటే తెల్లగా ఉంటాయి కాబట్టి పాలు వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచోనో, పంచదార అంటే తియ్యగా ఉంటాయేమో అని అనుకుంటారు. పాలము అంటే నుదురు, పరమశివుని నుదురికి తగిలి పడిన ధార కాబట్టి దీనిని పాలధార అంటారు. అంటే జ్ఞానాగ్నినేత్రమైన ఆ కంటి నుండి పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. మూడవ కన్ను ఉంది కదండి పాలం నుదుటి మీద శివుడికి, దానికి తగిలి వచ్చింది. అది జ్ఞాననేత్రం కదా, జ్ఞాన అగ్నినేత్రం అది. కాబట్టి దానికి తగిలి వచ్చిన ధార కాబట్టి దాన్ని అతి పవిత్రంగా మనం చూసుకోవాలి. చాలామంది అక్కడ ఏం చేస్తున్నారంటే కాళ్ళు చేతులు కడిగేసుకోవడం, మొహం కడిగేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఆ పక్కనే చిన్న గుడి ఉంది. ఆ గుడిలో పూజారి గారైనా లేకపోతే బోర్డులు పెట్టడమైనా చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం అయితే అక్కడ చాలామంది వెళ్ళిన వాళ్ళకి చాలామందికి చెప్పాను, కానీ అంటున్నారు. ఆ పాలధార దగ్గర కడగకూడదేమో అనుకుని ఆ పంచదార దగ్గర కడిగేస్తున్నారు వాళ్ళు. కాళ్ళు చేతులు కడుక్కొని అలిసిపోయి దిగిపోయిన తర్వాత మొహం కడుక్కొని నోళ్ళు పుక్కిలించడాలు అవి కూడా చేస్తున్నారు. అది ఎంత మహాపాపానికి ఒడికట్టుకుంటున్నారో అది వాళ్ళకే తెలియాలి. అక్కడ ఆ దేవస్థానం వాళ్ళు ఒక బోర్డు పెట్టి ఇక్కడ కాళ్ళు చేతులు కడగరాదు అని ఒక బోర్డు పెట్టడం కానీ, లేకపోతే ఎవరినైనా ఒక మనిషిని పెట్టి అలాంటివి చేయకూడదని చెప్పడం కానీ చేస్తే
బావుంటుంది. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి తగిలి వచ్చినటువంటి ధారని మనం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఉపయోగించుకోవడం అనేది ఎంత పాపము అనేది తెలుసుకోగలగాలి. కాబట్టి ఆ ధారని చాలా ఆహ్, పుణ్యతీర్థంగా తీసుకోవాలి. ఇది శివుడి లలాటాన్ని తగిలి వస్తున్న ధారని మనం తీర్థంగా లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మన గొప్ప ఫలితాన్ని పొందుతాం. ఎందుచేత ఇలా ఏర్పడింది అంటే ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు. కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడిన ధార పాలధార. పంచధారలు అనేవి 5 రకాలుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిన పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మనం మర్యాద పాటించాలి. అక్కడికి చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్వాచార్యులు స్వామి తపస్సు చేసి అక్కడే శివానంద లహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం కూడా అదే. అంత పరమపావనమైన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఈ పంచధారలు అంటే పాలధార గురించి అయితే తెలుసుకున్నాం. పంచధారలు అంటే అవి ఏంటంటే ఈ 5 ధారలు. అందులో ఒకటి బ్రహ్మధార, ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఇంకొకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, లోకసాక్షులైన సూర్యచంద్రులు. ఈ 5 తీర్థాలు మనం అక్కడ తీసుకోవచ్చు. అంత పరమపావనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచితే మనం చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారం వినబడుతూ ఉంటుంది. దానిని భ్రామరీనాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. కానీ ఇప్పుడంతా కూడా అక్కడ చాలామంది వచ్చేయడం వల్ల ఆ శబ్దాలకి అది వినబడట్లేదు. కానీ పూర్వం అయితే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అటువంటి శబ్దం వినబడేదని చెప్పేవారు. ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రాలని వేశారు. అక్కడికి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా 3 తరాలు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదవ అని అనిపించుకుని ఎవరి ఇంట్లో బిడ్డ పుట్టినా ఆవిడని తీసుకుని వెళ్ళి ఆవిడ దగ్గర చూపించండి అని చెబుతూ ఉంటారు. అవి తీసుకువెళ్ళి అంత సంతోషపడేటట్టుగా వారి జీవనం గడిచి వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడ మీద తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైల లింగానికి పట్టుతేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మల్లో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. 4 మారేడు దళాలు పట్టుకు వెళ్ళి ఆ శివలింగాన్ని తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి. తాటించి అంటే తల తగిలించి నమస్కరించుకోవాలి. తల్లిదండ్రులు అంత అవకాశాన్ని ఇచ్చినా వినియోగించుకోకపోతే ఇంక వాడిని ఎవ్వరూ ఉద్ధరించలేరు. అంతటి గొప్ప మహాక్షేత్రమైన శ్రీశైల క్షేత్రం మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం. కాబట్టి ఎటువంటి వాళ్ళైనా సరే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూసి అక్కడ మనం వెళ్ళి ఏదో వచ్చేసాం అనుకోకుండా అన్నీ సవ్యంగా చూసి దర్శనం చేసుకుని వస్తే ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల మిక్కిలి గర్వం పొంది లోకాలన్నింటినీ క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆవిడ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ కూడా శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెబుతారు. సారగ్రాహి అంటే ఆ పువ్వులోని తేనెను గ్రహించేటువంటిది అంటే భ్రామరి అని అర్థం. తుమ్మెద ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు, పైన శక్తి స్వరూపంతో ఆవిడ ఉంది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతూ ఉంటుంది. ఈ భ్రమరాంబికా దేవాలయంలో వచ్చే భ్రామరీనాదం ఆల్ ఇండియా రేడియో హైదరాబాదు, కర్నూలు, విజయవాడ స్టేషన్లు రికార్డ్ చేశాయి. ఆ నాదం ఎన్నో మార్లు రేడియోలో ప్రసారం చేశారు. శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఆమెది అంత గొప్ప స్వరూపం. ఆమె ముందుగల శ్రీచక్రం వద్ద కూర్చుని కుంకుమార్చన చేసుకుని సౌందర్యలహరిలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ఉంది కదండి. అవిజ్ఞానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝురీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం ద్రంష్ట మురరిపువరాహస్య భవతి అని సౌందర్యలహరిలోని శ్లోకాలు కనుక చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది. అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్న భ్రమరాంబాంబ వారు. అక్కడ ఉన్న స్వరూపాలలో వీరభద్రుడు అని ఒక ఆయన ఉన్నారు. మనం శ్రీశైల మల్లికార్జుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడం పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనబడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నాడు. రక్త సంబంధమైన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు 1 గంట సేపు శివనామాలు చెప్పుకుని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమవుతాయి. అలా నయమైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. రక్త సంబంధమైన వ్యాధులు అంటే చెప్పాలి అంటే షుగరు, బ్లడ్ క్యాన్సరు ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని రోజు శివనామాలు 1 గంట సేపు అంటే సహస్రనామాలు కానీ ఏమైనా చదువుకుంటూ ఉంటే ఏమీ తెలియకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అక్కడే కూర్చుని ఆయన దగ్గర చెప్పుకుంటే తప్పకుండా ఈ వ్యాధులు నయమైపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రానికి చేరుకుని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగాన్ని చూసి దానిని శివలింగమని అనలేదు, అక్కడ మల్లికార్జున ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని, మల్లికార్జున, నేను నీకు ఇవ్వగలిగింది ఇదే అని నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు, ఈ మల్లెపూల దండ నీకు ఇస్తున్నానని ప్రార్థించింది. అప్పుడు లింగోద్భవమూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్న రాజును చూసి నీవు పచ్చల బండ ఆగిపోతావు కాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చల బండ అయ్యి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పమాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జున అని ఇంకొక మారు పిలిపించుకున్నారు. కాబట్టి అనేక రకాలుగా ఆయనకు మల్లికార్జున అనే నామం ఇక్కడ సుస్థిరమైపోయింది. శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఒక మల్లికార్జును ఉన్నాడు. శ్రీశైల క్షేత్రంలో ఇది ఒక చిత్రమైన శివలింగం. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. బాగా జర్జరీభూతమైన శరీరం ఎలా ముడతలు పడిపోతుందో అలా ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరికి వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలిసింది సాధాకారికంగా మనం చెప్పలేం, కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది. ఆమె శంకరుని సౌందర్యాన్ని ఉపాసన చేసింది. శంకర సౌందర్యం అంటే మాటలు కాదు కదండి. ఈశ్వరుడు భర్తగా కావాలని ఎవరూ ప్రకటన చేయరు. సాధారణంగా ఈశ్వరుణ్ణి తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడు అంటే భర్త కావాలంది. ఈ పిల్ల ఏం చేస్తుందో చూద్దామని శంకరుడు ఆమె కలలోకి వచ్చాడు. ఆయన ప్రత్యక్షమై అన్నాడు, నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్ది చెట్టు కింద ఉన్న మల్లెపొదలో ఉన్నాను, అక్కడికి రా, నిన్ను వివాహం ఆడతాను అన్నాడు. ఆడపిల్ల కదా, కన్య కదా, వస్తుందో రాదో చూద్దామని శంకరుడు అనుకున్నాడు. ఆమె ఒక్కతే శంకరుడు చెప్పిన చోటికి వచ్చేసింది. వచ్చి ఆ చెట్టును పొదను వెతుకుతోంది. అప్పుడు పార్వతీదేవి అంది, జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని చెప్తారు, కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందండి అని శివుణ్ణి అడిగింది. దానికి శంకరుడు అన్నాడు, ఆమె నన్ను అంత భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహము అంటే నేను ఆవిడ్ని నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉందా అని అడిగింది. అప్పుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పూరల్లో ఉందో చూపిస్తాను చూడని వెంటనే 96 సంవత్సరాలు వృద్ధుడిగా మారిపోయాడు. వెతుకుతున్న పిల్ల దగ్గరికి వెళ్ళి, పిల్ల, నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అప్పుడు ఆయన, నేనే శివుణ్ణి అని చెప్పాడు. నువ్వే శివుడివా, నీవే భర్తగా కావాలని నేను ఉపాసన చేశాను అని ఆమె అంది. నేను ఇంత వృద్ధుడిని కదా, నన్ను పెళ్లాడతావా అని వృద్ధ రూపంలో ఉన్న శివుడు అడిగాడు. నీవు వృద్ధుడవో యవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు, నాకు నీవే భర్త, వేరొకని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవ్వడం. చూసావా పార్వతి, ఈమె భక్తి, ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి, ఇటువంటి భక్తి తత్పరురాలి కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తానని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు.
అందుకే ఇప్పుడు ఇక్కడ కళ్యాణాలు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కళ్యాణం చేసుకున్న చాలామంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి అవుతాయని కూడా నానుడి. ఈ విధంగా శ్రీశైలం ఎన్నో విశేషాలతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకర భగవత్పాదులు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అప్పుడు శంకరాచార్యుల వారు, నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. గురువుగారు శరీరంలో ఉండాలని శిష్యులు ఎల్లప్పుడూ కోరుకుంటారు. నా శిష్యులు ఉదయాన్నే పాతాళగంగ దగ్గరికి వెడతారు. వాళ్ళు పాతాళగంగ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రావాల్సింది. ఆ సమయంలో నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అప్పుడు నా శిరస్సు ఉత్తరించి పట్టుకెళ్ళిపో అని చెప్పారు. మర్నాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులు వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించింది. గురువుగారికి ఏదో పొరపాటు జరుగుతోందని గ్రహించారు. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్లడం కుదరదని ఆయన నరసింహ మంత్రోపాసన చేశారు. ఎక్కడి నుంచి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహస్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈ విధంగా నరసింహస్వామి దర్శనం ఇచ్చిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఇది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మనం చూడడానికి, దర్శనం చేసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం మన గొప్పతనం, మన అదృష్టం. చిత్రం ఏమిటంటే అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. అక్కడ ప్రవహించే కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరాన్ని ఒక పాము వలె చుట్టుకుని ప్రవహిస్తూ ఉంటుంది. శివుడిని విడిచిపెట్టలేక భక్తుల పాపాలను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని పాతాళ గంగ అని పిలుస్తారు. దానిని అక్కడ కృష్ణ ప్రవాహము అని పిలవరు. అందుకే అక్కడ స్వామివారి సుప్రభాత సేవలో కృష్ణానదిని పాతాళగంగగానే పేర్కొనడం జరిగింది. శ్రీశైలంలో తెల్లవారుజామున మల్లికార్జున స్వామి వారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయానికి రాజద్వారం దగ్గరకు ఒక నల్లని ఆవు, ఎద్దు, దూడలని తీసుకొస్తారు. రాజద్వారం తీయగానే అవి చక్కగా లోపలికి వెడతాయి. లోపలికి వెళ్ళగానే కుడివైపున పెద్ద స్వరూపంతో శనగల బసవన్న ఉంటాడు. ఆయనే కలియుగాంతమందు లేచి రంక వేస్తాడు. రంక వేయగానే కృష్ణానది పైకి లేచి విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తును తాగుతుంది అని ప్రమాణం. ఆ ప్రదేశంలో అర్చకులు మెట్లు దిగి కాళ్లకు నీళ్లు తగలకుండా బిందెలలోనికి కృష్ణానదీ జలాలను పట్టి అభిషేకానికి తీసుకొస్తారు. మొట్టమొదట నల్లటి ఆవుకు పసుపు రాసి పూజ చేస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగాలు సజ్జోతాత, అఘోర, సత్పురుష, వామదేవ, ఈశానములు అన్న పేరుతో 5 శివలింగాలు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణదేవరాయల వారు నిర్మించిన గోపురం, దక్షిణాన్ని హరిహరరాయల వారు నిర్మించిన గోపురాలు కనబడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షం అని పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి ఈ 3 కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు 4000 సంవత్సరాలు బతికింది. ఆ చెట్టుకు పెద్ద అరుగులు కట్టి ఉంటాయి. అక్కడికి సమీపంలోనే వృద్ధమల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనక రాజరాజేశ్వరి దేవాలయం, సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరాన శివాజీ గోపురం, కళ్యాణ మంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలతో ఉంటాడు. శివాజీ మహారాజు హిందూ రాజ్యాన్ని స్థాపించడం కోసమని అక్కడికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై ఈ చంద్రహాసాన్ని చేతపట్టుకో, ఇంక నీకు ఎదురు లేదని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహుకరించింది. ఈ కత్తి చేత పట్టుకుని మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఛత్రపతి శివాజీ జీవితంలో మనం ఒక నియమం గమనించి ఉంటాం. యుద్ధంలో పరాయి సైనికుల భార్యలు తనకు బందీలుగా దొరికితే వారికి గాజులు, పువ్వులు, పసుపు, కుంకాలు ఇచ్చి ప్రతిగృహణగా ఉన్నది అమ్మవారి అని పల్లకీకి పరదాలు కట్టి ఎవరికీ కనపడకుండా తన సైనికులతో మోయించి శత్రుస్థావరాలకు పంపించి వేసేవాడు. ఎన్నడూ ఎంత అందగత్తైనా పరకాంత వంక చూసినవాడు కాడు. శివాజీ అంతటి మహానుభావుడు. అటువంటి శివాజీ మహారాజు ఆవును పూజించాడు.
అటువంటి శివాజీకి ప్రత్యక్షమై ఆయనకు భవానీమాత శ్రీశైలంలోనే ఖడ్గాన్ని ఇచ్చింది. శివాజీ స్ఫూర్తి కేంద్రమని ఇప్పుడు శ్రీశైలంలో కొత్తగా పెట్టారు. శ్రీశైలంలో అయ్యవారి ప్రాకారం నిండా నందులు, అమ్మవారి ప్రాకారం నిండా సింహాలు, శిల్పాలు మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. కాబట్టి అంత గొప్ప క్షేత్రం కాబట్టి జీవితంలో ఒకసారైనా శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా దర్శనం చేసుకుని ఏదో వెళ్ళాము వచ్చాము గబగబా ఒక పూటలో పొద్దున్నెళ్ళి సాయంత్రానికి వచ్చేసాం అనుకోకుండా అన్నీ తీరిగ్గా చూసుకుని వచ్చినట్లయితే మన జన్మ ధన్యమైనట్టే. కాబట్టి శ్రీశైల క్షేత్రాన్ని గురించి రేపు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.